శ్రీమాత్రే నమః. ఆదివారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ ఇంట కాసుల వర్షమే. హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఒక వారం ఒక దేవుడికి అంకితం చేయబడింది. అలా ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఆదివారం నాడు సూర్యుడిని పూజిస్తారు. సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అందుకే ఆదివారం నాడు సూర్యదేవుడిని పద్ధతి ప్రకారం పూజించాలని చెప్తారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా నమ్ముతారు. అలాగే ఈరోజు దానం చేయాలనే నియమం కూడా ఉంది. ఈ దానం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం పొందుతారట. ఆదివారం రోజు కొన్ని రకాల వస్తువులు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి, మీ స్థితిగతులు మెరుగుపడడంతో పాటు మీ ఇంట కాసుల వర్షం కురుస్తుందంటున్నారు పండితులు. మరి ఆదివారం రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఆదివారం నాడు బెల్లం దానం చేయాలి. ఈ దానం వల్ల మీరు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుంటారు. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది. బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. అలాగే సూర్య భగవానుడి ఆశీస్సులతో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఆదివారం నాడు బెల్లాన్ని, బియ్యాన్ని నీటిలో ప్రవహించనివ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సూర్య భగవానుడి దయ మీ పట్ల ఉంటుంది. ఆయన అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. అదేవిధంగా ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిపై ఎర్రని తిలకాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పనిలో ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని రోజుల్లో తొలగిపోతాయి. అలాగే అశుభ గ్రహాల ప్రభావం కూడా పోతుంది. ఈరోజు కాపర్ను దానం చేయడాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ దానం వల్ల మీ రంగంలో పురోగతికి బాటలు పడతాయి. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.